హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో ఎంఐ ఆర్ఆర్పై ఓటమిని అయితే చవి చూడడం అయితే జరిగింది. సో ర్యాంక్స్లో అయితే ఎలాంటి మూమెంట్స్ అయితే లేవు. ఎంఐ 7th ప్లేస్లోనే ఉండడం జరిగింది. ఆర్ఆర్ మరింత పటిష్టమైన రన్రేట్తో ఉండడం అయితే జరిగింది. సో మొత్తంగా 9 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకోవడం అయితే జరిగింది. సో మంచి స్టార్టే లభించడం అయితే జరిగింది. అది ఆర్ఆర్కి మాత్రం 6 for 1. రోహిత్ శర్మ 6 runs వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే ఇషాన్ కిషన్ కూడా గోల్డెన్ డగ్గా వెనుదిరగడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 10 runs వేసి తాను కూడా అవుట్ అవ్వడం అయితే జరిగింది. సో 52 దగ్గర 3 wickets పడ్డ తర్వాత వెంటనే 4 wickets అయితే పడడం అయితే జరిగింది. 4th వికెట్ పడిన తర్వాత 5th వికెట్కి పార్ట్నర్షిప్ ఎగ్జాక్ట్లీ 99 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది. తిలక్ వర్మ అండ్ నెహాల్ వదేరా ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో అయితే స్ట్రైక్ రొటేషన్తో పాటు బౌండరీ సిక్సెస్ అయితే సాధించడం జరిగింది. ఎక్కువ శాతం రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా చూడడం జరిగింది. సో 86 runs అయితే మిడిల్ ఓవర్స్లో చేయడం అయితే జరిగింది. ఒక వికెట్ అయితే కోల్పోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే స్ట్రాటజీ టైమ్అవుట్ వచ్చిందో నెహాల్ వదేరా 49 runs అయితే చేయడం జరిగింది. 49 runs చేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. జస్ట్ సింగిల్ తీసుకున్నా ఆయనకి 50 వచ్చేది. అది కాకుండా 100 runs పార్ట్నర్షిప్ కూడా నమోదయ్యేది. కానీ డెత్ ఓవర్స్లో చాలా వరకు అయితే వికెట్స్ అయితే పడడం జరిగింది. ఆకట్టుకుంటాడు అనుకున్నటువంటి హార్దిక్ పాండ్యా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 10 runs వేసి తాను అవుట్ అయ్యాడు. అండ్ మొహమ్మద్ నబీ 23 runs వేసి పర్వాలేదు అన్న ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. మొహమ్మద్ నబీ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ వచ్చింది. హార్దిక్ పాండ్యా వచ్చాడు, హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ టిమ్ డేవిడ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. సో మొత్తంగా 9 wickets అయితే కోల్పోయింది. 9 wicketsకి 179 runs అయితే చేయగలిగింది. ఒకానొక స్టేజ్లో ఎంఐ 200 చేసే పొజిషన్లో ఉంది. కానీ ఎప్పుడైతే తిలక్ వర్మ వికెట్ అయితే తీశారో స్కోరింగ్ రేట్ అయితే పడిపోయింది. 65 runs వేసి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. సో మొత్తంగా సందీప్ శర్మది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్ గెలుపులో. ఎందుకంటే చాలా తక్కువకి రిస్ట్రిక్ట్ చేయగలిగింది అంటే అది సందీప్ శర్మ వల్లనే. సో తను 5 wickets అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ట్రెంట్ బోల్ట్కి 2, యూజీ చహల్ 200th వికెట్ అయితే సాధించడం జరిగింది. యూజీ చహల్ మొహమ్మద్ నబీ సూర్యకుమార్ యాదవ్ వికెట్ ఎప్పుడైతే తీసుకున్నాడో కథం ఐపీఎల్ హిస్టరీలోనే మంచి రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది. సో 200 wickets అయితే తీసుకొని టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అయితే మొత్తంగా ఆవేష్ ఖాన్కి కూడా మరొక వికెట్ అయితే రావడం అయితే జరిగింది. సో అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఆర్ఆర్కి మాత్రం సూపర్ స్టార్ట్ అయితే లభించడం జరిగింది.
4 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంతకంటే ముందు 61 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత వర్షం ఆటంకం అయితే కలిగింది. కాస్త కొద్దిసేపటి వరకు ఆటకు అంతరాయం అయితే కలిగింది. ఆ తర్వాత ఎక్కడైతే ఆపేశారో అక్కడ నుంచే స్టార్ట్ అవడం జరిగింది. అండ్ యశస్వి జైస్వాల్కి మంచి లైఫ్ అయితే లభించడం జరిగింది. యశస్వి జైస్వాల్ 50 దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ చేయడమే కాకుండా ఆ బాల్ 6 కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో పీయూష్ చావ్లాకి మాత్రమే ఎంఐ నుంచి వికెట్ రావడం అయితే జరిగింది. 74 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత సంజు శాంసన్తో కలిసి 109 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడమే కాకుండా యశస్వి జైస్వాల్ మంచి 100 కూడా సాధించడం, 104 నాట్అవుట్ అండ్ సంజు శాంసన్ 38 నాట్అవుట్. ఎక్స్ట్రాస్ కనుక చూస్తే ఇద్దరు టీంల నుంచి ఆర్ఆర్ 10 ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఎంఐ 6 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో 18.4 ఓవర్స్లోనే ఈ విజయం అయితే అయిపోయింది. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సందీప్ శర్మకి వరించింది. యాక్చువల్గా యశస్వి జైస్వాల్కి రావాల్సి ఉంది, కానీ సందీప్ శర్మ ఎంఐని అడ్డుకోవడం జరిగింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో చాలా ట్విస్ట్లు అయితే జరిగాయి కాబట్టి సో ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదని అనిపించింది. ఓకే, మరి ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో ఎలాంటి కంబ్యాక్ ఇస్తుంది అనేది ఎంఐ చూడాలి. సాటర్డే 3:30 మ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.